హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మన క్లాస్ రూమ్. నేను మీ అఖిల్. సో ఈరోజు డేట్ వచ్చేసి 11th March 2025. సో ఈరోజు వీడియోలో ప్రీవియస్ ఇయర్స్ నుండి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ నేను ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ టు ద వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్, ద టాస్క్ ఈస్ టు కౌంట్ ఆల్ ద పాసిబుల్ పాత్స్ ఫ్రమ్ టాప్ లెఫ్ట్ టు బాటమ్ రైట్ ఆఫ్ ఏ m into n matrix with the constants that from each cell you can either move only to right or down. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నీకు ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు, m into n అనే మ్యాట్రిక్స్ ఇస్తాడు. m into n అనే మ్యాట్రిక్స్ ఇచ్చి ఇక్కడ ఒక పొజిషన్ ఉంటుంది, ఇక్కడ ఒక పొజిషన్ ఉంటుంది, ఇక్కడ ఒక పొజిషన్, ఇక్కడ ఒక పొజిషన్, ఇక్కడ ఒక పొజిషన్, అటు సో ఆన్ ఉన్నాయి అనుకోండి. m into n అని ఉండాలి. నేను ఇప్పుడు ఇది ఒక 3x3 అని అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3x3 మ్యాట్రిక్స్ అనుకుంటే, నీకు ఇనిషియల్గా నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు అనుకోండి. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు 1,1 పొజిషన్లు ఉంటే 3,3 పొజిషన్కి రావడానికి నీకు ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి అనేది చెక్ చేసి చెప్పమని అంటాడు. కాన్స్టెంట్స్ దట్ ఈచ్ సెల్ యూ కెన్ ఎయిదర్ మూవ్ ఓన్లీ టు రైట్ ఆర్ డౌన్. సో నువ్వు మూవ్ అయిన ప్రతిసారి అయితే రైట్ అన్న మూవ్ అవుతావు, లేకపోతే డౌన్ అన్న మూవ్ అవుతావు. సో అలా నీకు ఎండ్ పొజిషన్కి వచ్చేసరికి ఇక్కడ టాప్ లెఫ్ట్ నుంచి వెళ్ళి బాటమ్ రైట్కి వచ్చే వరకు ఎన్ని మూవ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అడుగుతాను క్వశ్చన్. ఓకేనా, అర్థమైందా క్వశ్చన్? ఇంతే సింపుల్. ఇక్కడ టాప్ లెఫ్ట్ నుంచి వెళ్ళి బాటమ్ రైట్కి రావడానికి నువ్వు ఓన్లీ రైట్ షిఫ్ట్ అన్న బాటమ్ షిఫ్ట్ అన్న చేసుకోవచ్చు. సో అట్లా నీకు ఎన్ని మూవ్స్ అవుతాయి, ఎన్ని పాత్స్ దొరుకుతాయి, ఎన్ని వేస్లో నువ్వు వెళ్ళొచ్చు అనేది క్వశ్చన్. ఓకే, సో దీంట్లో ఒకవేళ m ఈజ్ ఈక్వల్స్ టు n, m ఈజ్ ఈక్వల్స్ టు 2, n ఈజ్ ఈక్వల్స్ టు 2 అనే తీసుకున్నాం అనుకోండి. దీంట్లో ఏమంటుందంటే, నీకు m ఈజ్ ఈక్వల్స్ టు 2, n ఈజ్ ఈక్వల్స్ టు 2 అనే మ్యాట్రిక్స్ తీసుకుంటే, 2x2 మ్యాట్రిక్స్ తీసుకుంటే ఏమవుతుందంటే, నువ్వు రైట్ షిఫ్ట్ తీసుకొని ఇట్లా రావచ్చు, మళ్ళీ అక్కడ నుంచి లెఫ్ట్ షిఫ్ట్ తీసుకోవచ్చు, లేదా డౌన్ షిఫ్ట్ తీసుకోవచ్చు, అక్కడ నుంచి రైట్ షిఫ్ట్ తీసుకోవచ్చు. ఓన్లీ 2 పాసిబుల్ వేస్. సో అవుట్పుట్ విల్ బి 2. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి. 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటే ఏమవుతుందంటే, 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటే సింపుల్. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ షిఫ్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ రైట్ షిఫ్ట్ తీసుకోవచ్చు, తీసుకొని ఇక్కడ నుంచి లెఫ్ట్ డౌన్ అండ్ డౌన్. దిస్ ఈజ్ వన్ పాసిబుల్ వే. ఓకేనా. నువ్వు ఇక్కడ నుంచి రైట్ షిఫ్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ షిఫ్ట్ తీసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ షిఫ్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ డౌన్ తీసుకోవచ్చు. 2 అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి టోటల్ డౌన్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి డౌన్, మళ్ళీ రైట్. ఇది ఒక పాసిబుల్ వే. ఇక్కడ నుంచి డౌన్ తీసుకోవచ్చు, ఇక్కడ రైట్ తీసుకోవచ్చు, మళ్ళీ డౌన్, మళ్ళీ రైట్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ డౌన్ తీసుకొని మళ్ళీ డౌన్ తీసుకొని రైట్ అండ్ రైట్. సో దీస్ ఆర్ ద వే హౌ యూ కెన్ పాస్ త్రూ దిస్ 3x3 మ్యాట్రిక్స్, అండ్ టోటల్ 6 పాసిబుల్ వేస్ కెన్ పాసిబుల్ ఇన్ 3x3 మ్యాట్రిక్స్. ఓకే, అండ్ సో ఇక్కడ ఇదే చెప్తున్నారు, 6 పాసిబుల్ వేస్ ఆర్ right, right, down, 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 right, 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 down, down, right. So down, right, right, down, right, down, right, down, down, right, down, right. సో ఇలా ఇన్ని 6 పాసిబుల్ వేస్ ఉన్నాయని క్వశ్చన్లో చెప్తున్నాడు. సో దీనికి కోడ్ ఎలా రాయొచ్చు మనం అనేది చూద్దాం. సో రికర్షన్ మెథడ్. సో దీంట్లో ఎలా అంటే, మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ పాత్స్ అనేవి కౌంట్ చేయాలి. ఎన్ని పాసిబుల్ వేస్ అవైలబుల్ ఉంటాయని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. ఏమని, కౌంట్ ద పాత్స్ అని విత్ ద పారామీటర్ యూజింగ్ m, n. సో మ్యాట్రిక్స్లో m, n మ్యాట్రిక్స్ యూజ్ చేస్తాం కాబట్టి కౌంట్ పాత్స్ అనే ఫంక్షన్ డిఫైన్ చేసి m, n పారామీటర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇఫ్ కండిషన్ రాసుకొని దాంట్లో ఇఫ్ ఈజ్ ఈక్వల్స్ టు m ఈక్వల్స్ టు 1 ఆర్ n ఈక్వల్స్ టు 1 అయితే డైరెక్ట్గా 1ని రిటర్న్ చేయమని అంటున్నాం. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రో అనేది ఒకటే రో ఉంటే లేకపోతే ఒకటే కాలం ఉంటే, నీకు నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ ఫ్రమ్ స్టార్టింగ్ పొజిషన్ టు ఎండింగ్ పొజిషన్ విల్ బి ఓన్లీ 1. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలంటే డైరెక్ట్ ఓన్లీ ఒకటే పాసిబుల్ పాత్ ఉంటుంది. అండ్ కాలమ్స్ కూడా ఒకటే ఉన్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ నుండి ఎండింగ్ పొజిషన్ రావాలంటే ఒకటే పాత్ ఉంటుంది. సో ఇన్ దట్ కేస్ వేర్
rows and columns are only one, the number of paths will be equals to only one. So that's why direct మనం m equals to 1 or n equals to 1 ఉన్నప్పుడు డైరెక్ట్గా రిటర్న్ 1 అని అయితే రిటర్న్ చేయమని ఇక్కడ కోడ్లో రాస్తున్నాం. సో నెక్స్ట్ ఓన్లీ వన్ వే. సో నెక్స్ట్ ఏంటిది, రిటర్న్ కౌంట్ పాత్స్ m-1 n ప్లస్ కౌంట్ పాత్స్ m-n-1. సో ఇది అయిపోయినాక మనం రికర్షన్ మెథడ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇది కాకపోతే నెక్స్ట్ దీంట్లోకి ఎంటర్ అవుతుంది. సో దీంట్లో ఎంటర్ అయినాక ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. 2x2 మ్యాట్రిక్స్ తీసుకొని 2 3 4 5 సారీ ఇక్కడున్న పర్సన్ ఇక్కడికి రావాలి. 2x2 మ్యాట్రిక్స్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే m-1. సో ఇక్కడ ఏంటిది, ఇది ఎంత, m-1, n ప్లస్ m-n-1 అంటే ఇది ఎంత, 2 కదా. 2-1 ఎంత, 1, 2 ఇక్కడికి వస్తాడు. ఓకేనా. తర్వాత ఇదెంత అంటే 2, n-1 ఎంత, 1. సో ఇలా ఒకటి రైట్ డైరెక్షన్ నుంచి ఒకటి, డౌన్ డైరెక్షన్ నుంచి ఒకటి పాసిబుల్ పాత్స్ ఉన్నాయి అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ కౌంట్ పాత్స్ ఏంటంటే ఇదొక పాసిబుల్ పాత్, ఇదొక పాసిబుల్ పాత్, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కౌంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎన్ని పాసిబుల్ పాత్స్ వచ్చాయి, 2. సో దట్ ఈస్ వాట్ హియర్ మూవ్ డౌన్ ఆర్ రైట్, దాని గురించి చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కాబట్టి ఇలా వచ్చింది. అలా కాకపోతే ఒకటి తీసుకుంటే ఒకటైనా తీసుకోవచ్చు. మీరు ఏంటంటే ప్రింట్ కౌంట్ పాత్స్, ఇక్కడ ఏం చేయాలి, నేను ప్రింట్ అనేది చేస్తున్నా, దేన్ని, కౌంట్ పాత్స్. నేను డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. ఏమని, 2, 2 మ్యాట్రిక్స్, ఇక్కడ m-n ఉన్నది కదా పారామీటర్స్ని, 2, 2 ఉంది మ్యాట్రిక్స్ తీసుకొని ప్రింట్ చేయమని అంటున్నా. అప్పుడు నాకు ఏమంటుంది, నెంబర్ ఆఫ్ పాసిబుల్ పాత్స్ ఇన్ ద 2x2 మ్యాట్రిక్స్ ఇస్ 2 అని చెప్తుంది. ఒకవేళ 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటే 6 అని చెప్తుంది. సో దిస్ ఈస్ హౌ వీ విల్ రైట్ ద కోడ్ ఇన్ రికర్షన్ మెథడ్ ఫర్ finding the number of possible paths in a matrix, okay, from top left to bottom right. So ఇప్పటి వరకు మనం ప్రాక్టికల్ థియరీ అనేది చూసాం కదా. సో ఒకసారి ప్రాక్టికల్గా కోడ్ రాసి వర్క్ అవుతుందో లేదో ఈ ప్రాబ్లమ్కి చెక్ చేద్దాం. సో యూజింగ్ రికర్షన్ మెథడ్, ఇక్కడ ఏమవుతుందంటే డెఫ్ ఏదో కౌంట్ పాత్ అని ఇస్తున్నా, సిపి అని పెడుతున్నా, m-n మ్యాట్రిక్స్ కాబట్టి ఏం చేస్తున్నా, ఇఫ్ m equals to 1 or n equals to 1 అయితే ఏమవుతుంది, నాకు డైరెక్ట్గా రిటర్న్ చేయమని అంటున్నా. ఎంత, 1. లేకపోతే ఏం చేయమంటున్నా అంటే రిటర్న్ డైరెక్ట్ సిపి m-1, n ప్లస్ సిపి m-n-1. తర్వాత డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ రాసేసుకోవడానికి, ప్రింట్ సిపి అంటే కౌంట్ పాత్, నేను షార్ట్ కట్లో రాసుకున్నాను. 2, 2 అనే మ్యాట్రిక్స్ ఇచ్చుకున్నాను. ఇక్కడ 2, 2 అంటే 2 పాసిబుల్ పాత్స్, ఓకేనా. సో ఇక్కడ ఓన్లీ వన్ వే అనేది కామెంట్ ఇక్కడ నేను కోడ్లో అందులో మిక్స్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోండి, ఇది ఇక్కడ కంటిన్యూషన్, ఇక్కడ కౌంట్ పాత్స్ m-n-1 అనేది ఇదే సింగిల్ లైన్లో ఉంటుంది. ఇండెంటేషన్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇది ఓన్లీ వన్ వే అనేది కామెంట్, అది రాసేటప్పుడు అందులోకి వెళ్ళిపోయింది. దిస్ ఈస్ ద కోడ్ యాక్చువల్లీ, అండ్ దిస్ వర్క్స్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. ఒకవేళ ప్రింట్ అనేది నేను వేరే ఇచ్చిన అనుకోండి, వేరే n నెంబర్ ఆఫ్ మ్యాట్రిక్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ 4, 4 మ్యాట్రిక్స్కి ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, మనకి డైరెక్ట్గా 20 పాసిబుల్ పాత్స్ ఉన్నాయని చూపిస్తుంది 4, 4 మ్యాట్రిక్స్కి. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. సో ఒకవేళ ఒక అరే ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరే ఇచ్చిన అనుకో, 2, 3, 5, 10, 11 అనే ఒక ఎలిమెంట్ అరే ఇచ్చిన అనుకో. సో దీంట్లో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటిది, స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటిది అంటే ఈజీగా మీరు చెప్పగలుగుతారు చూడగానే. ఏంటిది, 2 అని స్మాలెస్ట్ ఎలిమెంట్, 11 అని లార్జెస్ట్ ఎలిమెంట్. బట్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అంటే అది ఎక్కడున్నది, ఏంటిది అని ఫైండ్ అవుట్ చేయడం టాస్క్. ఇప్పుడు ఈ అరేలో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటిది అనేది టాస్క్, ఓకేనా. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఇచ్చిన ఎలిమెంట్స్ని, ఇదంటే ఆర్డర్లో ఇచ్చింది కదా, నేను ఇంకొకటి తీసుకుంటా, ఇక్కడ ఇచ్చినది తీసుకుంటా. 12, 35, 1, 10, 34, 1. ఇక్కడ ఒక అరే ఉంది కదా, ఇక్కడ ఏంటిదంటే ఇది జంబ్లింగ్ ఆర్డర్లో ఉంది. సో నేనేం చేస్తాను అంటే దీన్ని సార్ట్ చేస్తా, అరే డాట్ సార్ట్ అని అంటాం. అరే డాట్ సార్ట్ అని అనగానే ఇది ఏమవుతుంది, అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోతుంది. అంటే 1, 10, 12, 34, 35 అని సార్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద సార్టెడ్ అరే ఫ్రమ్ అసెండింగ్ ఆర్డర్. ఓకేనా, స్టార్టింగ్ స్మాల్ నెంబర్ ఉంటుంది, వెళ్తుంటే బిగ్గర్ నెంబర్ ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇచ్చిన దాంట్లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దాంట్లో లాస్ట్ నెంబర్ ఏంటిది, ఈ లాస్ట్ ఎలిమెంట్ డెఫినెట్గా n-1 ఇండెక్స్ అవుతుంది, అంతే కదా. సో ఇది 0th ఇండెక్స్. సో ఇది లెంత్ ఆఫ్ ద అరే ఎంత అనేది తెలుసుకున్నాం అనుకోండి. మనం లెంత్ ఆఫ్ ద అరే ఎంత అనేది తెలుసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు n అని అనుకోండి. n ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ద అరే అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, నీకు ఇక్కడ ఎంత n వాల్యూ ఎంత 1 2 3 4 5 అనుకోండి. n ఈజ్ ఈక్వల్స్ టు 5 వచ్చింది. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే n-1 అంటే 4. సో దిస్ విల్ బి ద 4th ఇండెక్స్. 0 1 2 3 4th ఇండెక్స్. ఇది 4th, మనకి ఇది నార్మల్గా 0 1 2 3 4 అని రాసుకోవచ్చు కదా. సో ఒకవేళ నువ్వు కోడ్ ఏమని రాస్తావు అంటే n-1 ఇండెక్స్ అనేది హయ్యర్ ఎలిమెంట్, డెఫినెట్గా సార్ట్ చేసినాక n-1 ఇండెక్స్ అనేది హయ్యర్ నెంబర్ అవుతుంది. ఒకవేళ నీకు n-2 ఎలిమెంట్ అనేది n-2 ఎలిమెంట్ అంటే ఇది కదా, n-2 ఎలిమెంట్ అనేది ఇచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు n-1 ఎలిమెంట్ అయితే, ఓకేనా, నేను చెప్పేది మంచిగా వినండి, n-1 అనేది లార్జర్ ఎలిమెంట్ డెఫినెట్గా. ఒకవేళ n-2 ఎలిమెంట్ అనేది n-1 ఎలిమెంట్ కంటే చిన్నగా ఉండి ఆర్ ఎల్స్ దోస్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే డెఫినెట్గా n-2 ఎలిమెంట్ విల్ బి ద హయ్యర్ నెంబర్. ఓకేనా, అంతే. లేదా నువ్వేం చేయొచ్చు, n-2 ఎలిమెంట్ కాన్సెల్ స్టార్ట్ చేయొచ్చు. n-2 నువ్వు n-1 చెక్ చేయకుండా నేను n-2 దగ్గర నుంచి చెక్ చేస్తున్నాను. n-2 దగ్గర నుంచి ఒకవేళ n-2 కానీ లేకపోతే n-3 కానీ లేకపోతే n-4 కానీ, n-2 అనేది n-1 రెండు ఈక్వల్ ఉన్నాయి అనుకో, నెక్స్ట్ దీనికి వెళ్ళిపోతాం. n-3 కూడా హయ్యర్ నెంబర్ రెండు ఈక్వల్ ఉన్నాయి అనుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూడండి, ఇక్కడ n-1 n-2 n-3 అన్నీ ఈక్వలే ఉన్నాయి. సో ఇన్ దిస్ కేస్ ద అవుట్పుట్ విల్ బి రిటర్న్ యాజ్ -1. మనం ఇక్కడ నోట్లో చెప్పాడు కదా, ఒకవేళ అన్ని సేమ్ ఉంటే సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ లేకపోతే -1 రిటర్న్ చేయాలి. సో ఒకవేళ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏది దొరకకపోతే నువ్వు డైరెక్ట్గా -1ని రిటర్న్ చేసేటట్టు రాసుకోవాలి కోర్ట్లో. ఒకవేళ n-1 n-2 ఈక్వల్ ఉంటే n-3 చెక్ చేయాలి. ఒకవేళ ఇక్కడనే నీకు n-1 n-2 ఈ రెండు ఎలిమెంట్స్ నాట్ ఈక్వల్ టు అంటే డైరెక్ట్ n-2 ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్. సో ఇది కోడ్లో నేను ఎలా రాశాను అనేది చూద్దాం. సో ఇక్కడ కోడ్లో ఎలా రాశానంటే నేను సెకండ్ లార్జెస్ట్ నెంబర్ని ఈ ఫంక్షన్ని డిఫైన్ చేసుకున్నాను, అరే పారామీటర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆ అరే యొక్క లెంత్ ఎంత అనేది కనుక్కుంటున్నాను. అది n-లో స్టోర్ చేస్తున్నాను. n ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ద అరే. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే అరే డాట్ సార్ట్, ఈ నాన్ సార్టెడ్ అరేని సార్టెడ్ అరేగా మారుస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, అసెండింగ్ ఆర్డర్లో మారుతుంది. ఆటోమేటిక్గా లాస్ట్ ఎలిమెంట్ విల్ బి ద హయ్యర్ నెంబర్. లాస్ట్ ఎలిమెంట్ విల్ బి డెఫినెట్లీ హయ్యర్ నెంబర్. సో దెన్ ఆటోమేటిక్గా ఇది హయ్యర్ నెంబర్ అయితే దీని వెనకాల ఉన్నది సేమ్ ఇదే నెంబర్ అయి ఉంటుంది, లేకపోతే దీనికంటే సెకండ్ హైయెస్ట్ నెంబర్ అని ఉంటుంది. ఒకవేళ అన్ని హయ్యర్ నెంబర్ సేమ్ ఉంటే దెర్ విల్ బి నో సెకండ్ హైయెస్ట్ నెంబర్. ఇఫ్ ఇన్ కేస్ కొన్ని మాత్రమే హయ్యర్ నెంబర్స్ ఉంటున్నదంటే ఖచ్చితంగా దాని వెనకాల వచ్చేటి ఏదో ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒకటి సెకండ్ హైయెస్ట్ నెంబర్ వస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ హౌ ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 6 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 6 అంటే 1 to 6 వరకు, 1 to 6 వరకు ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉంటే 1 to 6 వరకు ఏం చేస్తున్నా అంటే n-2, ఇక్కడ n-1 ఆల్రెడీ హయ్యర్ నెంబర్ అని రాసుకున్నాం. n-2 ఇది n-1 అవుతుంది. సో n-2 దగ్గర నుంచి వెళ్ళి ఈ 0th ఇండెక్స్ వరకు నేను చెక్ చేసుకుంటూ వస్తాను. ఏదైనా
అరే ఆఫ్ ఐ, ఇక్కడ నేను చెక్ చేస్తున్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఈజ్ నాట్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ n-1. ఈ హయ్యర్ నెంబర్కి నాట్ ఈక్వలా కాదా, ఈ n-2 n-3 ఇట్లా ఇది ఐ వాల్యూ, ఇది ఐ వాల్యూ, ఇది ఐ వాల్యూ, ఇది ఐ వాల్యూ, ఇది 1 నుంచి 6 వరకు n-2 నుంచి డిక్రీజ్ చేసుకుంటూ వస్తుంటా. సో ఐ వాల్యూ ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అనేది హయ్యర్ నెంబర్ కాకపోతే అంటే నాట్ ఈక్వల్స్ టు అయితే డెఫినెట్గా దట్ విల్ బి ద సెకండ్ హైయెస్ట్ నెంబర్. సో దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే రిటర్న్ అరే ఆఫ్ ఏదైతే నాట్ ఈక్వల్ టు అవుతుందో ఆ ఎలిమెంట్ని నేను రిటర్న్ చేస్తున్నా. ఒకవేళ ఇది పాసిబుల్ కాకపోతే, ఇక్కడ ఫెయిల్ అయితే నేను డైరెక్ట్ ఏం చేస్తున్నా, రిటర్న్ -1 అంటే నీకు సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్ అనేది దొరకకపోతే -1ని రిటర్న్ చేస్తున్నా. చేసి నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఈ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ని నేను ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నా, ఇన్పుట్ ఇస్తున్నా, ఏఆర్ అనేది ఇచ్చి 1 2 3 4 5 సంథింగ్ ఒక ఇన్పుట్ అనేది ఇచ్చి ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ప్రింట్ స్టేట్మెంట్ రాసి సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఇక్కడ నేను ఫంక్షన్ ఏదైతే రాసుకున్నా అది కాల్ చేస్తూ నేను ఇచ్చిన ఇన్పుట్ ఏంటిది, ఏఆర్ అనే వేరియబుల్లో ఒక అరేలో ఇన్పుట్ అనేది ఇచ్చాను. సో ఏఆర్ అనే దాన్ని కాల్ చేస్తున్నా. సో నీకు అప్పుడు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, దీన్ని సార్ట్ చేసినాక 6 విల్ బి ద లార్జెస్ట్ ఎలిమెంట్ అండ్ 5 విల్ బి ద సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్. సో 5 అనేది అవుట్పుట్ వస్తుంది. సో దిస్ ఈస్ హౌ ద కోడ్ వర్క్స్. సో దీన్ని నేను ప్రాక్టికల్గా ఇప్పుడు చేసి చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూసారు కదా, దిస్ ఈస్ హౌ ద కోడ్ వర్క్స్. ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ హైయెస్ట్ నెంబర్ ఈస్ 9 అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఈస్ 8. సో మన కోడ్ అవుట్పుట్ వచ్చేసి 8 వచ్చింది. సో ద కోడ్ ఈస్ వర్కింగ్. సో యూ కెన్ సే దిస్ కోడ్ హియర్ ఈస్ దిస్ వన్. సో ఎవరైతే టీసీఎస్ ఎన్క్యూటీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, జై హింద్, థ్యాంక్ యూ.